అయితే ఈ మధ్య కాలంలో గట్ హెల్త్ గురించి బాగా వింటున్నాం. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి? మంచి సో జాగ్రత్తలు యాహ్! చెప్పండి. తప్పకుండా. సో, గట్ హెల్త్ అంటే మీకు ఇంటెస్టైన్ అనేది ఈజ్ నాట్ అంటే మన ఈ స్టమక్, ఇంటెస్టైన్స్ అంటే ఇది కాదండి గట్ అంటే. దీని లోపల మనకు కనపడని చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి హుహు. సూపర్ హీరోస్. హ్మ్. సో, మీ బాడీలో ట్రిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరసెస్, పారాసైట్స్ అన్నీ ఉంటాయి. సో, ఆల్మోస్ట్ మీ శరీరంలో ఉండే సెల్స్ కంటే కూడా 10 టైమ్స్ ఎక్కువ ఉంటాయి అవి. హుహు. సో ఫ్రమ్ మౌత్ నుంచి ఓరల్ క్యావిటీ, ఈసోఫాగస్, స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్లో ఇవి ఉంటాయి. సో ఇవి మీతో పాటు అవి కూడా జీవిస్తున్నాయి మీ బాడీలో. హుహు. సో అవి ఉండడం వల్ల మీరు హెల్తీగా ఉన్నారు. సో అవి హ్మ్. హెల్తీగా ఉండడమే గట్ హెల్త్. సో అవి హెల్తీగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. సో హ్మ్. గట్ హెల్త్ బాగుంటే ఈవెన్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావు, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావు, ఇమ్యూన్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుంది. సో ఇట్లా చెప్తున్నారు. సో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీ ఇంటెస్టైన్ అనేది ఇది సెకండ్ బ్రెయిన్. హుహు. సో ఇది బాగుంటే ఇది బాగుంటుంది, లేకపోతే దీని గురించి వరి అవుతూ ఉంటారు చాలామంది. రైట్. సో రైట్. నాకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు అది ఉంది ఇది ఉందని. సో గట్ అనేది అండ్ మీ ఇంటెస్టైన్లో ఇమ్యూన్ సెల్స్ చాలా వరకు ఇంటెస్టైన్లోనే ఉంటాయి. సో అవి మీ ఇమ్యూన్ సెల్స్ని ట్రైన్ చేస్తూ ఉంటాయి. హుహు. ఈ బ్యాక్టీరియా అవి అన్నీ కూడా ట్రైన్ అవుతూ ఉంటాయి. సో గట్ అనేది ఈజ్ నాట్ అబౌట్ ఇంటెస్టైన్స్. ఇంటెస్టైన్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అవి హెల్తీగా ఉండాలి. అవి హెల్తీగా ఉంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అలాగే మనకి ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావు. మనకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ కొన్ని విటమిన్ బి 12 కానీ, ప్రోపియోనిక్ యాసిడ్ అని ఇలాంటివి అవి దే ఆర్ గుడ్ ఫర్ యువర్ ఇంటెస్టైన్స్. హుహు. అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. హ్మ్. అలాగే మీకు మైండ్ కూడా బాగుంటుంది.